ఆమె నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సిఆర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, అలా కూడి వచ్చిన మేరకు కూడా క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వాక్యంతో పాటే ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత గురించి కూడా మాట్లాడదాం. ఆ ప్రత్యేకతకు సంబంధించి నేను వాక్యాలతో అది కనెక్ట్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేస్తూ వాక్యం వెళ్దాం. స్తోత్రం ప్రభావ, ఇదే మీకు వందనాలు. మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలండి. ఇప్పుడు ఈ యొక్క వాక్యం ధ్యానించుగా మంచి ధ్యానం దయచేస్తుంది. అధికారుల మొదలు నుండి శిరస్సు వరకు మీరే అధికారాన్ని వహించమని ఏ తండ్రి. ముందుగా మూల వాక్యముగా లూకాసు వార్త 15వ అధ్యాయము 32వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. ఆచార్య, ఈ రోజు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే అంటే తప్పుకోని కుమారుడు తప్పించుకునే కుమారుడు. జాగ్రత్తగా ఉండండి. తప్పుకోని తప్పించుకునే కుమారుడు, ఇది మనం ఈ రోజు మాట్లాడుకునే అంశం. ఈ వాక్యం గురించి మనం మాట్లాడాలంటే ముందుగా నేను ఎప్పుడు చెప్పినా ఈ ఆదివారం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఆదివారం ఏ ఆదివారం అంటే 2 కుమారుడైన యేసుక్రీస్తు, 3 పరిశుద్ధాత్మ. ఈ క్రిప్తం ఆదివారాలు ఎప్పుడు వస్తాయంటే పెంతెకొస్తు ఆదివారం అయిన తర్వాత వచ్చే ఆదివారాన్ని క్రిప్తం ఆదివారం అంటారు. అసలు ఇక్కడ ఇంకొక డౌట్ మీకు రావాలి. ఏంటంటే ఆ డౌట్ అంటే అసలు క్రిప్తం ఆదివారం వచ్చినప్పుడు ఈ గ్రీన్ కలర్ ఎందుకు పెడతారు? క్లాత్ అనేది రావాలి. అసలు ఈ గ్రీన్ కలర్ ఎందుకు పెడతారంటే గ్రీన్ ఆకుపచ్చ అనేది శాశ్వతత్వాన్ని గుర్తు, అంటే ఎటర్నల్ లైఫ్, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురిని మనం కలిగి ఉన్నా లేదా వీళ్ళ ముగ్గురు కూడా శాశ్వతమైన దేవుళ్ళు, అద్వితీయమైన దేవుడు, ఒకే దేవుడు 3 రూపాల్లో మనకు ప్రత్యక్షమయ్యారు. ఈ క్రిప్తమార్గాలు మనం ఏం మాట్లాడతామంటే దేవుడు అంటే దేవుడి గురించి మాట్లాడదాం, తండ్రి అయిన దేవుడి గురించి, యేసుక్రీస్తు గురించి మాట్లాడదాం, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడదాం. ఈ రోజు మన వాక్య సందర్భంలో మరియు ఆయన ఒక మనుషునికి 2 కుమారుడిని, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశంలో ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసిన ఆశ్చర్యం. ఇక్కడ మనం 11వ వచనంలో చదివిన విషయం చూస్తే పవర్ వచ్చింది. మనకు పవర్ వచ్చిందంటే మనం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం 11వ వచనం ఏం చూస్తామంటే మరియు అని చూస్తాం. మరియు అనే దాన్ని ఎప్పుడు ఒకసారి అంటే ఇప్పుడు సొంత తేవాలనుకోండి, పసుపు, కారం మరియు ఉప్పు అంటే 2 చెప్పిన తర్వాత లేదా కొన్ని పేర్లు కొన్ని సందర్భాలు చెప్పిన తర్వాత వేరొక సందర్భాన్ని కలిపి చెప్పేటప్పుడు వాడేదాన్ని మరియు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో కన్వెన్షన్ అంటారు. ఇక్కడ మరియు అని మాట్లాడుతున్న యేసుక్రీస్తు అంటే ముందు 2 సందర్భాలు ఏదో చెప్పారు. ఆ సందర్భాలతో కూడా చూద్దాం. ఏంటి ఆ సందర్భాలంటే ఒకరోజు యేసుక్రీస్తు సుంకరులతోనూ పాపులతోనూ, సుంకర్లు అంటే మనకు తెలుసు, సుంకర్లు అంటే ఎవరండి? ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు, అంటే పన్ను వసూలు చేసేవారు. రోమా ప్రభుత్వం కింద వీళ్ళు ఒక ఉద్యోగం చేస్తూ వాళ్ళు దేశ ద్రోహుల కింద డబ్బులంతా లాగేసి వీళ్ళ సుంకర్ని ఎలా అనుకున్నారంటే పాపాన్ని సాదృశ్యంగా అనుకునేవారు. వాళ్ళని పాపులుగా చూసేవారు. ఇలాంటి సుంకర్లు పాపులతో యేసుక్రీస్తు మాట్లాడుతూ వాటి విడుతూ ఉన్నారు. పక్కన చూసిన వాళ్ళు ఏమన్నారంటే ఇతను ఏం చేస్తాడు, ఈయన బోధకుడు ఏమి పాపులతో తిరగకూడదు, కానీ ఏం చేస్తాడు పాపులతో సుంకంతో కలిసి భోజనం చేస్తాడు, ఈ దగ్గర వెళ్ళాలంటే అని వాళ్ళు చదువుకున్నారు. ఆ చదువులు యేసుక్రీస్తు చెవులో పడ్డారు. యేసుక్రీస్తు చెవులో పడిన తర్వాత యేసుక్రీస్తు వాళ్ళకి 2 విషయాలు చెప్పారు. ఏంటంటే మీకు విషయం తెలుసా, మీకు 100 గొర్రెలు ఉన్నాయి, 1 గొర్రెలు మిగతా వెళ్ళారు, 100 గొర్రెలు
గొర్రె తప్పిపోయి మీరు ఏం చేయాలి? 99 విడిచిపెట్టి ఒక దాన్ని తీసుకురావాలి. 2 ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీకి 10 ఏమున్నాయంటే నాణ్యాలు ఉన్నాయి, వెండి నాణ్యాలు. ఆమె ఒక నాణ్యం పోగొట్టుకుంది, ఇంకా 9 నాణ్యాలు ఉన్నాయి. కాబట్టి ఆవిడ ఏం చేయాలి? 9 నాణ్యాలు దాచుకొని ఇంకొక నాణ్యం కోసం నెట్టాలి. నెట్టిన తర్వాత దొరికితే ఏం చేస్తుంది? చాలా సంతోషపడుతుంది. ఎందుకు సంతోషపడుతుంది? తప్పుపోయి దొరికింది కాదు, అంటే పాపంలో పడిపోయి తిరిగి జీవంలోకి వచ్చింది కాదు. అంటే ఇక్కడ సందర్భం మనం గమనిస్తే ఈ పై 2 సందర్భాల్లో కూడా తప్పిపోయిన వాటి గురించి మనం మాట్లాడాలి. అంటే ముందుగా ఏం మాట్లాడడం? 100 గొర్రెలు తప్పిపోయింది, దొరికింది. 2 ఏం మాట్లాడడం? 10 వెండి నాణ్యాలు ఒక 100 నాణ్యాలు పోయింది, దొరికింది. ఈ సందర్భాన్ని మాట్లాడాలి. వీటితో పాటుగా ఇంకొకటి యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో మాట్లాడగా ఉన్నారు. అందుకే ఇక్కడ మనం ఏం పదం వాడామంటే మరియు అనే పదం వాడాం. ఇక్కడ ఏమన్నాడు? మరియు ఆయన చెప్పారు. ఆ 2 సందర్భాలు చెప్పి ఇలా చెప్పారు. ఏమనంటే అబ్బాయి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు అంటే పెద్దోడు చిన్నోడు. పెద్ద అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి ఉన్నాడు. ఈ చిన్న అబ్బాయి ఏం చేశాడంటే తన తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు, నాన్న నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసావు, నా పని నేను చేసుకుంటాను కదా అన్నట్టు అడిగాడు. ఎందుకు ఇలా అడిగాడంటే బాగా గమనించండి. ఆ రోజుల్లో యువత ఆ యొక్క సంస్కృతి ఎలా ఉండేదంటే తండ్రి యొక్క ఆస్తి పాస్తులు ఎలా పంచుకోవాలంటే కొడుకులకే చెందేది. ఎలా కొడుకులు చెందేదంటే అక్కడ ఇలా కూడా జరిగేది. మొదటి కొడుక్కి 2 రెట్లు ఎక్కువ ఇవ్వాలి, చిన్న కొడుక్కి 2 రెట్లు తక్కువ ఇవ్వాలి. అంటే పెద్దోడికి 100 ఉన్నాయి అనుకోండి, 100లో పెద్దోడికి 70 ఇవ్వాలి, చిన్నోడికి 30 ఇవ్వాలి. అదే రూల్ అంటే నాకు తెలుస్తుంది. అక్కడ అదే రూల్ నడుస్తుంది. ఎలా నడుస్తుందంటే ఇది నేను ఏం చేశానంటే వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాకు ఆస్తి కావాలన్నాడు. తండ్రి ఏమీ గడ్డించకుండా పెద్దోడికి చిన్నోడికి సెపరేట్ చేసి ఉంచారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఇలా అనుకుంటారు. ఏమని? తన యొక్క సొంత ప్రయోజనం కోసం, తన యొక్క జీవితంలో తాను ఏదో సాధించాలన్న కోసం తల్లిని నిర్లక్ష్యం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అదే సందర్భంలో ఈ చిన్నప్పుడు కూడా మనకు కనబడుతూ ఉంటాడు. నా వైపు చూడండి దయచేసి. ఇక్కడ ఏం జరిగిందంటే చిన్న కొడుకు కూడా అదే రకంగా బిహేవ్ చేస్తారు. ఏమని? తన తండ్రి అడ్డుగా భావించి ఇక్కడ వచ్చి తన యొక్క తండ్రి ఆధీనంలో ఉన్న వ్యక్తికి వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చే అన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తన యొక్క తండ్రితో ఇతనికి ఏదో విభేదాలు వచ్చే గొడవ ఉంది. ఎందుకు ఇతనే పెట్టుకుంటారు? ఎందుకని తన తండ్రికి ఇతను చేయాల్సిన విషయం చెప్తే తన తండ్రి ఒప్పుకోడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఏ తల్లిదండ్రులైనా తప్పు చేయొద్దు అని చెప్పారు, కానీ పిల్లలు నేను తప్పే చేస్తానంటారు. ఇప్పుడు చెప్పండి, పిల్లలు తప్పు చేయొద్దంటే తప్పు చేస్తానంటారు, కానీ తల్లిదండ్రులు చెప్తే పిల్లలకి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. అదే విధంగా మనం కూడా ఆధ్యాత్మిక విషయంలో దేవుడు కూడా అదే పక్కన పడతా ఉంటాం. ఎందుకని? దేవుడు కొనుక్కొని మనం చేయడానికి మనం భావిస్తూ ఉంటాం. ఎందుకని? దేవుడిని నమ్ముకుంటే మనం కొనుక్కొని వదులుకోవాలనుకుంటాం కాబట్టి. అదే విధంగా ఇక్కడ చిన్న కొడుకు మనం సాదృశ్యంగా ఉన్నాడు. ఇంకేం జరిగింది చూడండి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశంలో ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసిన ఆశ్చర్య. వినండి, ఇక్కడ ఏం లేదు. తండ్రి వచ్చి చిన్నవాడు అడిగిన తర్వాత వాళ్ళ యొక్క ఆస్తి పంచిపెట్టినప్పుడు ఏం జరిగింది? పెద్దవాడు అంటాడు ఇలా, ఏమని? నాన్న ఓన్లీ నాన్న చిన్నవాడు అంటాడు, చిన్నవాడికి ఇచ్చేసి చిన్నవాడు పంపేది, నేను నీ దగ్గర ఉన్నాను నాన్న అని అంటాడు. అందుకే పెద్దవాడు ఇక్కడే ఉన్నాడు. చిన్నవాడు ఏం చేశాడంటే కొన్ని రోజులు అయిన తర్వాత సమస్తం బట్టలు అన్ని సర్దేసుకుని బ్యాగ్ వేసుకుని నాన్న వెళ్ళొస్తాను బాగా అని చెప్పి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. వేరే దేశానికి వెళ్ళిపోయి ఏం చేశాడు? అంత మనిషి అయితే, అంత తప్పించుకుని తన తండ్రి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి అయితే అక్కడే ఉండాలి. అక్కడే ఉండి జాగ్రత్తగా చేయాలి. ఏంటి? నాకు సంపాదన లేదు, ఎందుకని నేను నా తండ్రి లేకుండా నా తండ్రి మొత్తం చూసుకుంటాడు. కానీ నేనేం చేశాను? నేనేదో నా ఇష్టం కోసం నేను నా పక్కన చదువుకుని నా డబ్బు నా ఆస్తి పట్టుకొని దూరం దేశానికి వచ్చేసాను. దూరం దేశానికి వచ్చేసినప్పుడు ఏం చేయాలి? డబ్బులు పొదుపుగా వాడుకోకపోతే ఏమైంది? నాకే నష్టం కలిగి నాకు ఉండాలి. కానీ అక్కడ నా వివేకం లేకపోవడం వల్ల ఏం చేశారంటే దుర్వ్యాపారం వల్ల తన ఆస్తి చెప్పండి తన ఆస్తి ఏం చేశారు? పాడు చేశారు. దుర్వ్యాపారము
చెడ్డ వ్యసనాలు, చెడ్డ వ్యాపారాలు, చెడ్డ అలవాట్ల ద్వారా తన ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. చెప్పడు తన యొక్క ఆస్తిని అంతా పోయినప్పుడు అతనికి ఆహారం దొరుకుతారా? చెప్పండి. అతను ఉండడానికి స్థలం దొరుకుతారా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు చెప్పండి బాగా వినండి. అందుకే ఈ సామెత కొడతా ఉంటారు. డబ్బున్న వాళ్ళకి అందరూ వస్తారు, డబ్బు లేని వాళ్ళకి ఎవరు పట్టించుకోవాలని. కానీ బయట మీదే చెప్తుంది ఏమని, ఉన్న వాళ్ళకి పెట్టగలరు. ఎందుకని అతను మళ్ళీ తిరిగి పెడతాడు. కానీ లేని వాళ్ళకి పెట్టావనుకో అది నాకు పెట్టాడు. ఎందుకోసం అంటే అతను మళ్ళీ నీకు తిరిగి పెట్టలేదు కాబట్టి నువ్వు గొప్పకు వెళ్ళదు. ఎలా ఉన్నారంటే మీరు లేని వాళ్ళకి పెట్టండి అని అంటారు. కానీ ఆ రోజుల్లో ఎలా ఉన్నారంటే వాళ్ళు మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు లక్ష్య పెట్టేవారు యువతవరస్తులు. అలాగే తన ఆస్తిలో భాగం మొత్తం అయిపోయినట్టు వ్యక్తి ఏం చేశారంటే పాడు చేసి అలా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఆ దేశంలో పొరుగు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, పొరుగు వస్తే ఏదైనా మనసు సమృద్ధిగా దొరికిందా? దొరకదు. ఇప్పుడు మనం చూస్తాం, మన కొన్ని దేశాలు యుద్ధాలు జరిగిన వల్ల మన దేశానికి కూడా నష్టం వచ్చింది. ఎలా నష్టం వచ్చిందంటే గ్యాస్ వల్ల కానీ లేదా పెట్రోల్ డీజిల్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల మనకు కూడా నష్టం వచ్చింది. అంటే ఆ దేశంలో ఎక్కడైనా ఆశ్రయమేమి, ఎక్కడ దగ్గర కరెక్ట్గా ఆశ్రయం పొరుగు వచ్చింది. ఇదండి చెప్పండి. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రుల మాట వినకపోతే మనం మన సొంత ప్రయత్నాల్లో వెళ్తే అది ఖచ్చితంగా విఫలం అయింది. ఇప్పుడు తన సొంత ప్రయత్నాలలో డబ్బులు అతని దగ్గర డబ్బు అయిపోయింది. ఆ దేశానికి పొరుగు కూడా వచ్చేసింది. ఇప్పుడు తనకి తిండేవాడిని చూడండి ఒకసారి, తిండేవాడిని చూడండి ఒకసారి. అదంతా వచ్చి చేసిన తర్వాత పొరుగులాగా అతడు పందులను మేపకు తన పొడవలోనికి వాడిని పంపిన వచ్చింది. ఇక్కడ మనం బాగా చేస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి దగ్గరికి వ్యక్తి తెలుసుకుని ఇప్పుడు చెప్పండి, ఎవరైనా కష్టం కోసం, తన యొక్క తిరిగి కోసం, తన యొక్క నీళ్ళ కోసం ఉండాలంటే ఖచ్చితంగా ఏదో పండి ఇతను వివేకం వచ్చింది. ఆస్తంతా కవర్ చేసుకుని తిరిగి తిరగలేదు. ఆ పొరుగు వచ్చేసింది. ఆ వచ్చినట్టు వివేకం కలిగి ఏం చేశాడు, పక్కన దగ్గరికి వెళ్ళి అయ్యారు నేను ఇలా వచ్చేసాను, అక్కడ ఏదో అబద్ధం చెప్పుకుంటాను నాకు తెలిసాను, అబద్ధం ఏదో చెప్పి అక్కడ చేరాక ఏమన్నాడు, సరే బాబు వచ్చావు కదా, అక్కడ పందులు ఉన్నాయి, అది అక్కడ నా పొలం ఉంది కదా, ఆ పొలంలో పందులు ఉన్నాయి, అది నేను బాబాయ్ అన్నాడు. సరే అయ్యారండి వెళ్ళాడు, పందులు మేపాడు వెళ్ళాడు. కానీ అక్కడ పందులు మేపేటాయండి ఇక్కడ చాలా ఆకలేసింది. చాలా ఆకలేసినట్టు ఏం చేశాడు చెప్పండి, గట్టిగా సార్ అతడు పందులు కొట్టుతో తన కొడుకు నింపుకొని ఆశపడిన కానీ ఎవరినో వాడికి ఏమీ లేదు. ఆశలు ఇక్కడ పనికి వెళ్ళాడు. ఇక్కడ పని ఏం చేస్తున్నాడు, అతను పందులు మేపుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, తన తండ్రి దగ్గర ఉంటే ఎలా ఉండేదో తాను తన సొంత ప్రయోజనాల వల్ల తన తండ్రిని పక్కకి పెట్టడం వల్ల తన తండ్రిని అడ్డుగా భావించడం వల్ల అతను ఎంత దుస్థితికి వచ్చాడు. అసలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పందిని అపవిత్రకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నేను మనం చిన్న ప్రశ్న చేయాలనుకున్నా. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనం పంది మాంసం తినవచ్చా అంటే తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే లేకుండా పక్కన ఏదో వచ్చో ఎందుకు వచ్చో చెప్తారు. ఏమని, పంది అది నమరవేయదు కాబట్టి దాన్ని మనం తినకూడదు, ముట్టకూడదు, అది అపవిత్రమే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అపవిత్రతకు అంటే పవిత్రంగా తన తండ్రి ఇంట్లో నివసించే వ్యక్తి అపవిత్రమైన వాటిని అక్కడానికి వచ్చాడు. ఇది ఎందుకు వచ్చాడంటే తన తండ్రిని నిర్లక్ష్యం చేయడం వల్ల, తన తండ్రిని అడ్డుగా చెప్పండి భావించడం వల్ల. ఇప్పుడు పందులు పెడుతున్నాడు. ఇంకా పందుల గురించి మనం ఏం మాట్లాడాలంటే పందులు దొరుకుతాయి కూడా దొరుకుతాయి. ఎలా దొరుకుతాయంటే ఒకసారి యేసుక్రీస్తు అలాగే ఒక సముద్రం పక్కన అంటే దేవి పడిన ఒక వ్యక్తి, దేవి పడిన యేసుక్రీస్తు వచ్చారు, ప్రార్థన చేశారు, ఎగిసి ఆ పందులో వెళ్ళిపోయిన దెయ్యాలన్నాడు దేవుడు. వెంటనే పందులో వెళ్ళి ఆ పందులో వెళ్ళి ఆ పందులు ఏం చేసింది, ఆ యొక్క సముద్రంలో వెళ్ళి చనిపోయింది. అంటే పందికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ ప్రాముఖ్యం దేనిలో ఉందంటే అపవిత్రతలో ఉంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆ రోజు ఇలా కూడా ఇంకా భావించారు. పందిని మేపితే అతను చాలా పాపిష్టుడు అని అర్థం ఆ రోజుల్లో. ఇప్పుడు చెప్పండి, గొర్రెలు మేపిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది, పందిని మేపిన వాళ్ళకి కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, పందులు ఏం తింటారండి అంటే ఏం చెప్తారు చెప్పండి, కుడితి తింటారు. ఈ కుడితి అనే పదం మనుషులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకని ఒక్కోసారి మనిషి ఎక్కువ తిన్నాడు అనుకోండి, ఇంట్లో తల్లిదండ్రులు అంటారు ఏమని, కుడితి తిన్నాడు తింటున్నాం, కుడితి తాగడానికి తాగుతున్నాం.
ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు పందుతో పోల్చుకుంది. ఎందుకు పందుతో పోల్చుకుంది అంటే అది అపవిత్రమైనది. కానీ మనం పవిత్రంగా దేవుడిలో పవిత్రంగా పిల్లలను పెంచాలి. కానీ ఎప్పుడు ఈ విధంగా అనదు. తింటే తిన్నాం లేదు, తాగితే తాగడం లేదు, కానీ ఇలా అనదు. ఏమని కుడికి తింటున్నాడు తినద్దు, తాగుతూ అనకూడదు. కుడికంటే ఏంటంటే అసలు అంటే అన్ని కూరలు, అన్ని నీళ్లు, అన్ని అన్నాలు పడేసిందాన్ని కుడికి అంటారు. ఇప్పుడు పండు అపవిత్రమైనది కాబట్టి దానికి ఏం తెలియదు కాబట్టి ఏదైనా తింటారు. కాబట్టి దాన్ని మనం అపవిత్ర చదువు కింద చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క చిన్న కుమారుడు ఏంటి ఆకలితో ఉన్నాడు కదా, తనకి ఆకలి తీరాలంటే అతను ఏం తినాలండి అంటే ఏంటి ఉన్నాడు చెప్పండి, ఏం తిన్నాడు? పంది కుడికి తిన్నాడు అని మనం అనుకుంటాం. కానీ ముమ్మాటికి 100% తోడు. ఎందుకోసం అంటే అక్కడ ఏమీ తినలేదు. చదవండి 16 వచ్చింది. వాడు పందుని పొట్టులో తన కొడుకు నింపుకొని ఆశపడిన గాని ఎవరు వాడికి ఇయ్యలేదు. ఇదే మనం గమనించాల్సిన విషయం. మనం మిస్అండర్స్టాండ్ అవుతూ ఉంటాం. ఏమని చిన్న కుమారుడు అందరినీ గుర్తు చేద్దాం. ఏమని తప్పిపోయాడు, ఆసక్తి గెలిపాడు, దుర్వ్యాపారం గెలిపాడు, అక్కడ పందులు వేసేశాడు, పందులు వేసేసి పందులు తాగేసిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేసాడు, తండ్రి ఏం చేశాడు, ముందు పెట్టేశాడు. ఇది మనం అలా వచ్చేస్తా ఉంటాం సీక్వెన్స్ లో. ఎవరి గురించి చెప్తే చిన్న కుమారుడు అడగాలి. కానీ ఆ చిన్న కుమారుడు పంది యొక్క పొట్టు తిన్నాడా లేదా తినలేదు. అక్కడ మనం క్లియర్ కట్ గా చూస్తాం. ఏమని ఆశపడ్డాడు. ఏమని నేను అక్కడ ఉంటే నా ఆహారమే వేరే లేవు, కానీ ఇక్కడ పంది కూడా రావట్లేదు. కొన్ని దగ్గర అంత ఆకలేకుంది అనిపించలేదు. కానీ ఎవరో పంది యొక్క పొట్టు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే తాను 10 వచ్చింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రికి ఎంతో కూలన్న వరకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏ వ్యక్తికైనా బుద్ధి వచ్చినప్పుడే తన యొక్క వివేకం అనేది కనపడతా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి బుద్ధి ఏమన్నా అబ్బా నేను పంది పొట్టు తినాలంటే కూడా అది కూడా ఎక్కడలేదు. కానీ నా తండ్రి దగ్గర 100 మంది పనులు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి ఆహారం ఉంది. సో కాబట్టి నాకు వివేకం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి బతిమాలు ఉంటాను అని ఆలోచన కలిగి వస్తూ ఉంటాడు. తన యొక్క తండ్రి దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా తన కుమారుడు వస్తున్నాడు. ఇక్కడ తన తండ్రి ఉన్నాడు. తండ్రి చూసి ఏం చేశాడు? ఏంటబ్బా నా కుమారుడు ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు చూశాడు. చూసి ఏం చేశాడంటే క్లారిఫై చేసుకున్నాడు, కన్ఫర్మ్ అయింది అతను ఎవరో కానీ తన కుమారుడు. కానీ అలా చూడగానే ఎలా కనిపించిందంటే అయ్యో చింపురు బట్టలు, చిరిగిపోయిన బట్టలు, అదేదో బట్టలు పొదులు, అదేదో వేరొక కూర్చోలాగా అదోలాగా కనిపించాడు. కానీ ఇప్పుడు బాగా కనిపించిన విషయం చెప్పాలి. ఒక వ్యక్తిని మనం కనిపెట్టాలంటే ముక్కును చూసి కనిపెట్టవచ్చు. ఎలా అంటే ఈ ముక్కు ఎలాగైనా మారదు. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు అలాగే ఉంటుందంటాడు ముక్కు. నేను నాకు ఎవరో చెప్తే వెళ్ళాను, ముక్కును చూసి మనం కనిపెట్టుకోవచ్చు. అలా చూశాడు. ఓకే తన కుమారుడిని కన్ఫర్మ్ అయింది. పరిగెట్టుకెళ్ళి అది చేసుకుని ఎక్కడ ముద్దు పెట్టాడు చెప్పండి, మెడ మీద ముద్దు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మెడ మీద ముద్దు ఎందుకు పెట్టారు? అది మాట్లాడే తెలుస్తుందండి. అతను ఏదో పెట్టాడు, మీరు ఏదో చెప్తారు అంతేనా? కాదు, అతను మెడ మీద ఎందుకు పెట్టాడంటే అది చాలా ప్రేమకు అలాగే ఆప్యాయతకు అది సంతోషంగా ఉంది. కానీ అప్పుడు మెడ మీద ముద్దు నుంచి స్టార్ట్ అయింది. మెడ మీద స్టార్ట్ అయింది. ఆ మెడ మీద కాస్త వచ్చింది, ఎక్కడ కాస్త వెళ్ళింది, ఎక్కడ కాస్త నేను ఎదురు చేస్తున్నాను జరిగిందే. అంటే మెడ మీద అంత ఆప్యాయతగా తండ్రి ముద్దు పెట్టాడు. అతను తండ్రి అనుకుంటాడు, ఓన్లీ నా కొడుకు ఏదో తప్పు చేశాడు కానీ తిరిగి వచ్చిన అదే సంతోషం అనుకుంటాడు. తర్వాత ఏదో చూడండి 21 వచ్చిన అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకము విరోధంగాను నీకు పాపము చేసి ఇక మీద ఈ కుమారుడు గురించినకు యోగ్యుడు కాను. ఇప్పుడు చెప్పండి నాన్న, నేను నీకు పరలోకానికి కూడా చాలా చాలా విరోధంగా నేను ప్రవర్తించాను. కాబట్టి నువ్వు నన్ను కొడుకుగా చూడు, ఎలా చూడు, ఒక పనుల్లో చూడు అన్నాడు. కాబట్టి అతను ఏమనుకోవాలి, సరే నువ్వు కొడుకుగా చూడను, పనులుగా చూడను అన్నాడు. కానీ తండ్రి యొక్క మనస్తత్వం అలాంటిది కాదు. తండ్రి అన్నాడు, అదే నువ్వు నా కొడుకువి, నా కొడుకులాగా ఉంటా. నువ్వు పడవేంటి, ఏదో తెలియకుండా బుద్ధి లేకుండా పనిచేస్తావు, కానీ నేను క్షమిస్తాను, నువ్వు క్షమిస్తాను,
క్షమాపణ పొందావు కాబట్టి నువ్వు ఎక్కడికి రావాలి, నా ఇంట్లో నా కుమారుడిగా ఉండు అన్నాడు. తన యొక్క పండుగలో చెప్పాడు ఎవరు తండ్రి, అదే ఏం చేయాలి, ప్రశస్త తీసుకురండి, ఉంగరం తీసుకురండి, చెప్పులు తీసుకురండి అన్నారు. వాళ్ళందరూ పలువురు తీసుకొచ్చినట్టే తన యొక్క కొడుకు ఏం కలిగాడు, ప్రశస్తమైన వస్త్రం కలిగాడు, చేతికి ఉంగరం కలిగాడు, చెప్పులు కాలికి చెప్పులు కలిగాడు. ఈ 3 ఎందుకు కలిగాడు, చెప్పులు ముందుకు తీసుకెళ్తాడు. ఇక్కడ 3 ఎందుకు కలిగాడంటే అప్పుడే మనం చూస్తాము తన యొక్క బట్టలన్నీ పాడైపోయి ఉండొచ్చు, కానీ తన యొక్క ధనవంతుడు అంటే ఒక డబ్బున్న కుమారుడు కాబట్టి తన యొక్క తండ్రి మంచి వస్త్రాలు తన యొక్క కుమారుడికి తన తండ్రి తెప్పించేయించాడు. 2 ఉంగరం ఎందుకు పెట్టించాడంటే తన యొక్క అధికారానికి తన యొక్క కుమారుడిని గుర్తింపు పొందడానికి శాశ్వతత్వానికి బుద్ధిగా ఉంగరం పెట్టించాడు. ఇంకా ఏం చేశాడంటే అంటే చెప్పండి, చెప్పులు వేయించాడు. ఆ రోజుల్లో ఈ యొక్క కల్చర్ ఉంది, ఈ యొక్క సంస్కృతి ఏంటి ఆ సంస్కృతి అంటే ఆ రోజుల్లో పనులు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరో కూడా చెప్పులు వేసుకోకూడదు, చెప్పండి చెప్పులు వేసుకోకూడదు. ఏం చేయాలి, చెప్పులు తీసే పని చేయాలి. ఇంట్లో ఉన్న బట్టి చెప్పులు వేసుకోవాలి. కాబట్టి మీరే చూడండి కొన్ని ఇంట్లో వదిలేండి, కొన్ని ఇంట్లో ఏం జరుగుతారంటే పనులు ఏం చేయాలి, చెప్పులు వేసుకోకూడదు. వాళ్ళు చిరిగిపోయిన దుస్తులతో వాళ్ళు పని చేయాలి. కానీ వాళ్ళ రాజులు కాబట్టి వాళ్ళు పని చేయించుకుంటారు కాబట్టి ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతారు. వాళ్ళ బట్టలు మంచిగా ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రవర్తన అన్నీ బాగుంటాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తన యొక్క కొడుకుని బానిసగా చూడలేదు, పనివాడిగా చూడలేదు. అందుకోసం ఏం చేశాడు, చెప్పులు తొలగించాడు. ఈ 3 తొలగించి ఏం చేశాడంటే లోపలికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి విందు పురమాయించాడు. విందు పురమాయించాడు చూడండి చదవండి, ఉదించడి. మనం మీరు సంతోషపడదాం, ఎందుకంటే నా కొడుకు ఏం చేశాడు, తప్పిపోయి చనిపోయి పాపాన్ని విడిచిపెట్టి నన్ను తెలుసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చాడని మొత్తం సంతోషపడాలని వదిలించమని తన యొక్క పని వాళ్ళకి అందరికీ భోజనం ఉండొచ్చమని అన్నీ చెప్పాడు. ఎంతలో పెద్దోడు మిస్ అయ్యాడు. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుతున్నాం, పెద్దోడు వెళ్ళాడు. మరి పెద్దోడు ఎక్కడికి వెళ్ళాలి, పొలంలో వెళ్ళాడు. పొలంలో దగ్గర పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వచ్చి చూశాడు. అతనికి షాక్ అయ్యాడు. ఏంటంటే ఒక పక్కన పాటలు పడిపోతున్నాయి, పక్కనేమో వంటలు జరుగుతుంది. అలా చూశాడు. చూసి వచ్చాడు. పండుగ అన్నారు, అడిగాడు ఏమని, ఏంటప్పుడు ఏంటప్పుడు ఏం జరుగుతుంది అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఏం లేదు బాబు, మీ సొమ్మున్నాడు కదా, మీ వాడు వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేశాడు, తప్పు తెలిసి చేయబెట్టినాడు, సంతోషపడదామని ముందు చేయబెట్టాను. ఇంతలో తనకి ఏమొచ్చింది, అసూయ వచ్చింది. పాపమే అసూయ, పాపం వచ్చేసి అసూయ వచ్చేది. బా నేను నా నాన్న దగ్గర 7 రోజులు పనిచేయను. మా నాన్న ఎప్పుడు నాకు ఒక మేఘన లేదు, కొనేలేదు. ఎందుకోసం నా ఫ్రెండ్స్ వెళ్తానండి. కానీ వీడేమో ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు. మా నాన్న మాట వినలేదు, అతనికి లోపలేడు. మా నాన్న ఏం చేశాడు చెప్పండి, మా నాన్న అడ్డుగా భావించాడు. అడ్డుగా భావించి వెళ్ళిపోయిన వ్యక్తిని ఈ నాన్న ఏం చేశాడు, మళ్ళీ ఇచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అది ఏం చేద్దామని లోపలికి వెళ్ళకపోతే తండ్రి లోపలికి చూశారు. చూసి బయట చూశారు. బయట అబ్బాయి వచ్చి అదే నాన్నగా వార్తలు అన్నాడు. అలా నాన్నగారు అప్పుడు పెద్దలు అన్నాడు, అదే నాన్న నువ్వేమో నేను నీ దగ్గర పని చేస్తాను, నువ్వు నాకు ఎప్పుడు ఇది చేయలేదంటే అలా అన్నాడు. రే నీ తమ్ముడు ఏం చేశాడు చెప్పనా, ఏం చేశాడు, చనిపోయి బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు, పాపాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు. కాబట్టి మనం సంతోషించాలి. నాదన్నీ నీయే కదా, నీ అన్నీ నాయే. కాబట్టి నువ్వు కూడా ఇలాగే ఎలా లేవడు. కానీ ఎలా ఉండాలి, మనం ఐక్యతతో బుద్ధి కలిగి తప్పిపోయిన కుమార్ని చేర్చుకుని సంతోషపడాలా అని మన యొక్క కుమార్ని చెప్పి ఏం చేశాడు చూడండి. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి బ్రతికాడని అతనితో చెప్పాడు. అప్పుడు చెప్పండి, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి తప్పిపోయినప్పుడు సుఖంగా ఉందా చెప్పండి, తప్పిపోయి వచ్చిన తర్వాత సుఖంగా ఉందంటే తప్పిపోయి వచ్చిన తర్వాత. కానీ మనం బాగా గమనించండి, ఆనాడు నావహు తన కుమారుడికి చెప్పాడు ఏమని, రే సేము అమ్మ అడలేదు రెండో వాడకంగా వాళ్ళ తల్లిదండ్రులు విజయం చూపారు. తండ్రికి విజయం చూపడం వల్ల కడలు ఎత్తి బ్రతికారు. వాళ్ళ దగ్గర తండ్రి మాట ఉండేది, తప్పించుకోలేదు. వారు తమ తల్లిదండ్రులు విజయం చూపి మాట్లాడారు, పడవ ఎక్కారు కాబట్టి బ్రతికారు. చెప్పండి, తప్పించుకుంటే ఏమైంది, వాళ్ళు తప్పించుకునే అలా అయిపోయింది. ఎక్కడున్నారు ఇప్పుడు కూడా మనకి బైబిల్లో కూడా రాసేవారు కాదు. అందుకే మనం ఇలాంటి వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకని వాళ్ళు తల్లిదండ్రులకు ఏం చేశారు, విధేయత చూపారు.
తల్లిదండ్రుల నుంచి తప్పుకోలేదు, చెప్పండి తప్పించుకోలేదు కూడా. అంటే ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే తప్పుకోయిన మన దేవుడు, మన ఆధ్యాత్మిక విషయంలో కూడా మనం కూడా చాలాసార్లు తప్పుకోతాం. కానీ మనం దేవుడి కుమార్తెలు. దేవుడు ఏమని తప్పిపోయామా తర్వాత తిరిగి వస్తే ఆయన క్షమించే దేవుడు. క్షమించి చేశారంటే రండి మీరేమి ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఈ పాపాన్ని క్షమిస్తాను. పోండే మీరు మీ యొక్క అనుభవాన్ని అనుభవించి వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని క్షమించి నా కుమారులుగా మిమ్మల్ని స్వాగతిస్తాను అన్నారు. ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి, ఆ వ్యక్తే తప్పిపోయిన కుమారుడు. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి ఒక 5 నిమిషాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రెండో వ్యక్తి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ప్రభు యొక్క శిష్యులను తప్పించుకోలేదు. బాగా మంచిది. ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి తప్పించుకోలేదు. ఎలా తప్పించుకోండి బాగా. అప్పుడు మనం బాగా తెలుసు సౌలు అనే వ్యక్తి ఒక వ్యక్తి మంచిగా ఉంటాడు, ఇతనికి ఒకటంటే బాగా అసూయ. ఏంటంటే ఎక్కడ యేసుక్రీస్తు గురించి మాట వినకూడదు, వాళ్ళు లేకుండా చేయాలి. ఎక్కడ ప్రార్థన చేయకూడదు, ఎక్కడ వాళ్ళు చేయకూడదు, ఎక్కడ అద్భుత కార్యాలు చేయకూడదు, ఎక్కడ యేసుక్రీస్తు అనే మాటే రాకూడదు. అలా వస్తామని చంపేయాలి. అదే అతని జీవిత లక్ష్యం. ఎవరికి అతను చెప్పండి, ఎవరో చెప్పండి, ఎవరో చెప్పండి. సౌలు. ఈ సౌలు చూడండి 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం, హత్య చేయడం, ప్రాణాధారమైన పత్రికలు తెచ్చుకొని వచ్చారు. ఇప్పుడు చెప్పండి సౌలు అంటే ఏంటంటే సౌలు ఆయన క్రైస్తవులను హింసించే వ్యక్తి. ఇతను ఒక రోజు ఏం చేశాడంటే ప్రధాన యాజకుడికి వెళ్ళాడు, అధికారులు వెళ్ళి ఒక లెక్క తీసుకున్నాడు పత్రిక. ఏమనంటే నాకు ఎక్కడ పురుషుడు కానీ స్త్రీలు కానీ బైబిల్ పట్టుకెళ్తున్నా, కీర్తన పుస్తకం పట్టుకెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, ఏం చేసినా అక్కడికక్కడే వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చాను, ఎక్కడికి యెరూషలేముకి తీసుకొచ్చాను. ఏం చేస్తానంటే వాళ్ళని నేను హత్య చేస్తాను అని పత్రిక తీసుకొచ్చారు. ఎవరండి చెప్పండి? సౌలు. ఈ పత్రిక వచ్చినప్పుడు ఊరు వెళ్ళాలి. ఆ ఊరి పేరే చెప్పండి, చెప్పండి చెప్పండి. దమస్కు పట్టణానికి వెళ్ళాలి. ఈ దమస్కు పట్టణానికి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్తుంటే వాడ మొత్తం అతను వెళ్ళాలి. ఎందుకు వాడేయాలంటే అది వాణిజ్య కేంద్రం. ఎందుకంటే ఆ దమస్కు పట్టణం అనేది ఈ రోజు